దీంతో తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతుంది. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ లో దిత్వా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాల కారణంగా వాకాడలో కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం నీట మునిగింది. గర్భగుడిలోకి సైతం వరద నీరు చేరిపోయాయి. వాకాడులో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం వల్లే ఆలయం ముంపుకు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాకాడలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అధిక మొత్తంలో నీరు చేరడంతో దేవాలయ ప్రాంగణం మొత్తం జలమయమై జల నాగేశ్వర స్వామిగా మారిపోయారు. గూడూరు డివిజన్ లోని 14 మండలాల పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వరద ప్రవాహం 20,000 క్యూసెక్లకు చేరింది. దిత్వా ప్రభావంతో వెంకటగిరి నియోజకవర్గం, బాలాయపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలాల్లో వర్షం కురుస్తుంది. గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు మండలాల్లో వర్షం పడుతుంది. తిరుపతి జిల్లాలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి.